Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. చూస్తేనే అదొక రకంగా ఫీల్ అవుతూ ఉంటారు. లిక్విడ్స్ తో ఉండొచ్చు అంటారా లేదా కంప్లీట్ లిక్విడ్స్ తో ఉండొచ్చా? తీసుకోవచ్చు. అది మనకు మోస్ట్లీ దీన్ని నాసియా హైపర్మిసిస్ గ్రావిడారం అంటాము. నాసియా అండ్ వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇది ఎందుకు వస్తుందంటే మన బాడీలో హెచ్సిజీ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అది 5 to 6 weeks అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు నాసియా అనేది, వామిటింగ్ అనేది. 9 to 10 weeks అప్పుడు పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి 3వ నెల పడగానే 13 to 14 weeks అప్పుడు చాలా మందికి తగ్గిపోతుంది. ఇంకా చాలా లక్కీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి నాసియా అనేది ఏమీ ఉండదు. కొందరు అన్లక్కీ ఉంటారు, వాళ్ళకి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. సో మనం టాబ్లెట్స్ ఇస్తాము, ఆ టాబ్లెట్స్ వేసుకొని తీసుకోవచ్చు. ఇంకా ఇంటి చిట్కాలు అంటే మార్నింగ్ లేవగానే రస్క్ తీసుకోవడం కానీ, బిస్కెట్స్తో స్టార్ట్ చేయడం, ఇంకా జింజర్ కొంచెం అల్లం తీసుకోవడం. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకు ఒక ఫుడ్ నచ్చట్లేదు అన్నప్పుడు దాన్ని చూస్తే వామిటింగ్ వస్తున్నాం, దాన్ని అవాయిడ్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్. చాలా మందికి అన్నం చాలా మందికి ఏంటంటే అన్నం విషయంలో వస్తుంది, అన్నం తినలేరు. కొందరు చపాతీలు కాలుస్తున్న స్మెల్ పడట్లేదు అంటారు. మెయిన్గా ఇవి రెండే చెప్తారు ఏ పేషెంట్స్ అడిగినా. అవి అవాయిడ్ చేసి అన్నం పడని వాళ్ళకి చపాతీ, లేకపోతే గోధుమ రవ్వ తినడము, లేకపోతే చపాతీ పడని కొంచెం అన్నము, ఫ్రూట్స్ తీసుకోవడం, కర్రీస్ తీసుకోవడం, పప్పులు, ఇలా మొలకలు ఇవి తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ డైట్ విషయంలో కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవ్రీ 2 hours కి 3 hours కి ఏదో ఒకటి తింటూ ఉండాలంటారా? అది ఉండాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ మన 12 వారాల వరకు నాసియా వామిటింగ్ వల్ల ఏం తినలేరు. దానివల్ల వాళ్ళు చాలా టైం వరకు తినకపోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ అనేది అవుతుంది. గ్యాస్ట్రైటిస్, కడుపులో మంట, అదే మనం హార్ట్ బర్న్ అంటాం కదండి, ఆ కడుపులో మంట అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానికి మనం ఎవ్రీ 2 to 3 hours కి తిన్నాం అనుకోండి, అసిడిటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఫ్రీక్వెంట్గా కొంచెం కొంచెం తీసుకోవాలి. ఒక యాపిల్ అనో కానీ 2 బిస్కెట్స్ అయినా కానీ ఎవ్రీ 2 hours కి తీసుకుంటే బెటర్. ఒకటేసారి లార్జ్ క్వాంటిటీ కాకుండా ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ తీసుకోవాలి. ఇంకా 5వ నెల 6వ నెల వచ్చేసరికి గర్భసంచి పైకి పెరుగుతున్న కొద్దీ అది ఇంటెస్టైన్స్ని, స్టమక్ని ఒకవైపు నెట్టేస్తుంది. దానివల్ల మనకు కడుపులో అంత స్పేస్ ఉండదు, ఒకటేసారి ఎక్కువ తీసుకోలేం, కొంచెమే తినగలుగుతాం. అలా ఎవ్రీ 2 to 3 hours కి తీసుకోవడమే బెటర్. డయాబెటీస్లో కూడా అంతే చెప్తాం. ఈవెన్ ప్రెగ్నెంట్ ఆర్ నాన్ ప్రెగ్నెంట్ డయాబెటీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఒకటేసారి ఎక్కువ తీసుకోకండి, చిన్నగా కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి, ఎవ్రీ 2 to 3 hours కి ఒకసారి.